హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా పిల్లలకు నేను మార్నింగ్ రాగి సంగటి, పచ్చి అలసందలు, ఎర్రబద్దాకు రెండు కలిపి చట్నీగా రెసిపీ తయారు చేసింది మా మిస్సెస్. అది మార్నింగ్ టిఫిన్కి ఇస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీన్ని, ఎందుకంటే మనం చేసే అలవాటు వల్ల పిల్లలు కూడా అదే అలవాటు నేర్చుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జనరేషన్కి పిల్లలకి మ్యాగీలు, నూడిల్స్, కురుకురేలు, బర్గర్లు ఇవి పెట్టి వాళ్ళకి శక్తి కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. పిల్లలకు చాలామంది టైం ఉండదు. టైం దొరికితే ఒకసారన్నా రాగి సంగటి, ఏదన్నా చట్నీ ఇలాంటివి అలవాటు చేయండి ఫ్రెండ్స్. రాగి సంగటి, సద్ద సంగటి తిన్నోళ్ళు ఇప్పటి కూడా ఆరోగ్యంగా ఉన్నారు. నాకు తెలిసి పల్లెల్లో చాలామంది ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు చాలామంది ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు ఫ్రెండ్స్. నేను చూస్తున్నాను, వాళ్ళ పళ్ళు ఒళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. దీన్ని మనం చేసే అలవాటును బట్టి పిల్లలు కూడా నేర్చుకుంటారు ఫ్రెండ్స్. రాగి సంగటి కావు, పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మనం చేసే అలవాటును బట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మనం మ్యాగీ పెడితే మ్యాగీ తినేసి వెళ్ళిపోతారు, నూడిల్స్ పెడితే నూడిల్స్ తినేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు రాగి సంగటి మనం అలవాటు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అదే తింటారు. వీలైనంత వరకు ఇలాంటివి నేర్పించారు ఫ్రెండ్స్ పిల్లలకు. ఆరోగ్యమే మహాభాగ్యం ఫ్రెండ్స్. అందుకని పిల్లలకు ఏదన్నా ఒకటి పాత పద్ధతుల్లో తినిపించాలి. ఇప్పుడు ఉండే జనరేషన్కి పిల్లలకి మ్యాగీలు, నూడిల్స్ ఎక్కువ తెలుసు, కానీ సంగట్లు ఇవి చాలా తక్కువ తెలుసు. వీలైనంత వరకు ఫ్రెండ్స్ ఏదో ఒకటి పిల్లలకు మనం పాత పద్ధతులే అలవాటు చేయాలి. మనకు టైం ఉండదు, టైం తీసుకోవాలి. పిల్లల కోసం కొద్దిగా టైం తీసుకొని మనం ఇలాంటిది ఏదో రెసిపీ చేసి పిల్లలకు అలవాటు చేసినామనుకోండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే, ఆనందంగా ఉంటే మనకంటే సంతోషించే వాళ్ళు ఎవరుంటారు ఫ్రెండ్స్. అందుకని నెక్స్ట్ ఇది మనకు ఎర్రబద్దాకు ఈ చట్నీ ఎలా చేసిందో నేను కొద్దిగా బయటకు వెళ్ళినాను, మా మిస్సెస్ ప్రిపేర్ చేసేసారు. మీకు నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా తయారు చేయాలో ఆ రెసిపీ కూడా మీకోసం పెడతాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.